ధనవంతులుగా కనిపించేందుకు చాలామంది తాహతుకు మించి ఖరీదైన వస్తువులను కొంటుంటారు. వాస్తవానికి అటువంటి చర్యలు వారిని పేదరికం దిశగా నెడతాయి. ఎలాగంటే, విలాసవంతమైన కారు కొంటే దాని విలువ తగ్గుతూనే ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి ఎటువంటి రాబడి ఉండదు. ఖరీదైన వాచితో అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. ఏటా కొత్త ఐఫోన్ కొనుగోలుతో డబ్బు వృధా అవుతుంది. విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఈఎంఐ గుదిబండలా మారుతుంది. కాబట్టి డాబు సరిపై కాక సంపద సృష్టిపై దృష్టి పెట్టడం ఉత్తమం. లోగన్ వీవర్, పెట్టుబడుల సలహాదారు. ఆర్థిక క్రమశిక్షణకు అవసరమైన కొన్ని అలవాట్లు. ప్రతి రూపాయి ఖర్చును పరిశీలించాలి. వ్యాపార అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదువుతూ ఉండాలి. మీ క్రెడిట్ స్కోర్ను ప్రతి నెల గమనించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలను ప్రతి ఆదివారం సమీక్షించుకోవాలి. మీకు ఆనందం కలిగించని ఖర్చులకు కోత పెట్టాలి. మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తులతో తరచూ భేటీ కావాలి. ఆర్థిక వ్యవహారాల్లో మీకంటే జ్ఞానం కలిగిన వారిని అనుసరించాలి. మైక్ హాఫ్మన్ ఆర్థిక నిపుణుడు. ఒక్కోసారి తలెత్తే మానసిక సమస్యలకు శారీరక ఇబ్బందులు కారణం కావచ్చు. ఆందోళన, ఏ అంశంపైన దృష్టి నిలపలేకపోవడం, చిరాకు వంటి మనోదౌర్బల్యాలకు, రక్తంలో చక్కెర శాతం పెరగడం, డీహైడ్రేషన్, ఖనిజ లవణాల లోపం, నిద్రలేమి, దీర్ఘకాల ఒత్తిడి కారణం కావచ్చు. వీటిని అధిగమిస్తే మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. గ్యారీ బ్రేకా జీవశాస్త్రవేత్త. నాగరిక సమాజంలో హింస, తీవ్రవాదాలకు చోటు ఉండకూడదు. మరీ ముఖ్యంగా అహింసకు పుట్టినిలైన మన దేశంలో భారత ప్రజలు ప్రజాస్వామ్య, శాంతియుత విధానాల మీద నమ్మకం ఉంచుతారు. దాన్ని జాగ్రత్తగా కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ఆర్ వెంకట్రామన్. జీవితంలో మార్పు కోసం 90 రోజుల నియమాన్ని అనుసరిస్తారా? అయితే ఓ 3 నెలలు వీటిని పాటించండి. మద్యాన్ని దూరం పెట్టండి. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. అన్యమనస్కంగా ఉండకూడదు. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. సమయానికి నిద్రపోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. మీ లక్ష్య సాధనకు రోజు కృషి చేయండి. డాన్ గో హెల్త్ కోచ్. కట్టసీ ఫ్రమ్ ఈనాడు తెలుగు డైలీ.